జాతీయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనశాల విద్యార్థుల్ని ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రఖ్యాత పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ రకాల పరికరాలు చూసి విద్యార్థులు మంత్రముగ్ధులవుతున్నారు. రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత వైజ్ఞానిక సమ్మేళనంలో భాగంగా ఎస్వీయు ప్రాంగణంలో శాస్త్ర సాంకేతిక ప్రదర్శన ఆకట్టుకుంటుంది. 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భారీ ప్రదర్శనను తిలకించడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. డిఆర్డీఓ, ఐసీఎంఆర్, ఇస్రో, డిఏఈ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు విజయవంతమైన పరిశోధనా పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. దేశవ్యాప్తంగా డిఆర్డీఓకు 52 ప్రయోగశాలలు ఉండగా ఇక్కడి ప్రదర్శనలో దాదాపు 42 ప్రయోగశాలలు రూపొందించిన యంత్రాలను ఉంచారు. సుదూర ప్రాంతాల్లో శత్రువుల్ని రాత్రివేళల్లో గుర్తించే అధునాతన బైనాక్యులర్లు, యుద్ధ సమయంలో సైనికులు వినియోగించే రక్షణ కవచాలు ప్రదర్శనలో ఉంచారు. మొబైల్ అటానమస్ రోబోటిక్ సిస్టమ్, యుద్ధ ట్యాంకర్లు, రాకెట్లు, విమానాలను నియంత్రించే కంప్యూటర్ విధానం, కాక్పిట్ వాయిస్ రికార్డర్, యుద్ధభూమిలో వాహనాల శ్రేణులను కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. వీటిని వీక్షించడానికి విశ్వవిద్యాలయ, పాఠశాలల విద్యార్థులు తరలివస్తున్నారు. శౌర్య, ఆకాష్, అగ్ని 5 క్షిపణుల వద్ద సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారు. సో ఇది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఇట్స్ రియల్లీ వెరీ యూస్ఫుల్. స్టూడెంట్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా లైక్ ఇప్పుడు కొత్తగా వస్తున్న చిల్డ్రన్ అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం అది. తర్వాత ఇక్కడ డిఆర్డీఓ చూస్తే ఇక్కడ మనం డైరెక్ట్గా అక్కడికి శ్రీహరికోట వెళ్ళి చూడలేము. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి డైరెక్ట్గా జస్ట్ అది ఎలా మనకి లైక్ పని చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కటి ఈజీగా మనకి అర్థమయ్యే విధంగా వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. చాలా బాగున్నాయి. అంటే మేము ఇప్పటివరకు మామూలుగా టీవీలో చూడడము, న్యూస్ పేపర్లో చూడడము అంతే. బట్ ఒరిజినల్గా చూడడము, వాటి పార్ట్స్ ఏంటో తెలుసుకోవడము, వాటి లోపల ఎలాంటి పార్ట్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి అలాంటివి తెలుసుకోవడం ఎడ్యుకేషన్ మాకు మంచి బెనిఫిట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అలాంటి వాటికి ఇది చాలా మంచి బెనిఫిట్. ఇలాంటివి జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. నార్మల్గా కామన్ పీపుల్కి ఇవేవి తెలియవు కదా, సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ వల్ల అందరికీ తెలుసుకునే ఛాన్స్ వస్తుంది. మోడల్స్ ఆఫ్ మిసైల్స్, సబ్మరైన్స్ అన్నీ పెట్టారు. ప్లేన్స్లో పార్ట్స్, హైడ్రాలిక్ ఫిల్టర్స్ అన్నీ పెట్టారు. అన్నీ చాలా బాగుంది. లోపల స్టడీస్ సంబంధించి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. మెషిన్స్, వాటి వర్కింగ్ గురించి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ చాలా మిలిటరీలో యూస్ చేసే వెపన్స్, వాటి గురించి తెలుసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సైన్స్ పరంగా. డిఆర్డీఓ ఒక స్టాల్ ఏర్పాటు చేసింది ఈ ఎక్స్పోలో. సో బేసిక్గా డిఆర్డీఓ ఇస్ కన్సర్న్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ వెపనరీ. సో ఇక్కడ చాలా క్రూజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్, సీ స్కిమ్మర్స్ అనే చాలా కాన్సెప్చువల్ ఓరియంటెడ్ మిసైల్స్ అనేది ఎగ్జిబిషన్కి పెట్టారు. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఈ న్యూ జనరేషన్కి తెలియాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శనశాలను తిలకించేందుకు అవకాశం కల్పించారు. మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు.